హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం మూడో చాప్టర్ అయినటువంటి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్లో పేజ్ నెంబర్ 66 ఎక్సైజ్ 3.2 థర్డ్ రోమన్లో లాస్ట్ ప్రాబ్లం, సిక్స్త్ ప్రాబ్లం చేద్దాం. రెండు చరరాశుల్లో రేఖీ సమీకరణాల జత అనే పాఠంలో పేజ్ నెంబర్ 67 తెలుగు మీడియం వాళ్ళు, పేజ్ నెంబర్ 66, పేజ్ నెంబర్ 67లో అభ్యాసం 3.2 మూడో రోమంలో ఆరో ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం ఏమన్నారంటే 5 years hence, 5 years hence అంటే తరువాత అని. 5 years hence ద ఏజ్ ఆఫ్ జాకబ్ విల్ బి 3 times దట్ ఆఫ్ హిజ్ సన్. 5 సంవత్సరాల తర్వాత జాకబ్ ఏజీ అతని కొడుకు ఏజ్ కంటే, అతని కుమారుడి ఏజ్ కంటే, వయసు కంటే 3 రెట్లు ఉంది. ఓకేనా? తర్వాత 5 years ఎగో, 5 సంవత్సరాలకు ముందు, ఎగో అంటే ముందు, 5 సంవత్సరాలకు ముందు జాకబ్ ఏజీ 7 times దట్ ఆఫ్ హిజ్ సన్. అంటే జాకబ్ ఏజ్ 5 సంవత్సరాలకు ముందు ఎలా ఉందంటే అతని కుమారుడి వయసు కంటే 7 రెట్లు ఉంది. దెన్ వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజెస్, వాళ్ళ యొక్క ప్రస్తుత వయసులు ఎంత అని అడుగుతున్నారు. సొల్యూషన్ చేద్దాం. కొడుకు ఏజ్ మనకు తెలియదు, కుమారుడు ఏజ్ మనకు తెలియదు, ఫాదర్ ఏజ్ కూడా తెలియదు. లెట్ జాకబ్స్ ఏజ్ X years అనుకుందాం. జాకబ్ ఏజ్ X years అనుకుంటే సన్స్ ఏజ్, ఓకేనా, హిజ్ సన్, జాకబ్ సన్ అంటే పూర్తి పేరు అవుతుంది కదా. హిజ్ సన్ ఏజ్ ద Y years అనుకుందాం. Y years. వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే, జాకబ్ 5 years hence జాకబ్ విల్ బి 3 times దట్ ఆఫ్ హిజ్ సన్. 5 years hence 5 years hence Jacob's age will be 3 times that of his son. Jacob's age will be 3 times that of his son. 5 సంవత్సరాల తర్వాత జాకబ్ ఏజ్, 5 సంవత్సరాల తర్వాత జాకబ్ ఏజ్ ఎంత అంటే, జాకబ్ ప్రస్తుతం ఏజ్ X. 5 సంవత్సరాల తర్వాత అంటే ప్రస్తుతం ఉన్నదానికి 5 ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. ప్రస్తుతం 20 years అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత 20 + 5 25 అవుతుంది. కాబట్టి 5 years hence జాకబ్ ఏజ్ విల్ బి 5 years hence 5 సంవత్సరాల తర్వాత జాకబ్ ఏజ్ అంతా X + 5. అతని సన్ ఏజ్ ఎంత అవుతుంది? Y + 5 అవుద్ది. 5 సంవత్సరాల తర్వాత అతని సన్ ఏజ్ ప్రస్తుతం Y కాబట్టి 5 సంవత్సరాల తర్వాత Y + 5 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే 5 years hence జాకబ్ ఏజ్ విల్ బి, జాకబ్ ఏజ్ అనేది 3 times దట్ ఆఫ్ హిజ్ సన్. 5 సంవత్సరాల తర్వాత జాకబ్ ఏజ్ అనేది అతని కొడుకు వయసు కంటే 3 రెట్లకు సమానం. ఇది ఫస్ట్ది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే X + 5, 3ని లోపల మల్టిప్లై చేయండి. 3 × Y, 3Y + 3 5s are 15. ఈ మొత్తాన్ని ఇటు తీసుకెళ్ళండి, లేదంటే 5 అటు తీసుకెళ్ళండి. నేనేం చేస్తానంటే +3Yని ఇటు తీసుకొద్దాం. ఓకేనా? మనకి డైరెక్ట్గా X వాల్యూ వస్తుంది కాబట్టి ఈ +5 అటు తీసుకెళ్దాం. అప్పుడు X = 3Y + 15 - 5. అప్పుడు ఎంత అవుతుందమ్మా? 3Y 15 - 5 10. దిస్ ఈజ్ X వాల్యూ. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉపయోగించేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా మనకి ఇక్కడ X వాల్యూ వచ్చేసింది. X వాల్యూ నెక్స్ట్ దాంట్లో సబ్స్టిట్యూట్ అయితే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకుంటే సెకండ్ స్టేజ్లో వాడు ఏమన్నాడు చూడండి. సెకండ్ స్టేజ్లో ఏమన్నారంటే 5 years ago జాకబ్ ఏజ్ వాజ్ 7 times దట్ ఆఫ్ హిస్ సన్. 5 సంవత్సరాల తర్వాత
5 years ago. 5 years ago, Jacob's age was 7 times. 7 times that of his son. 5 సంవత్సరాల తర్వాత జాకబ్ యొక్క ఏజ్ అతని కుమారుడి ఏజ్ కంటే, కుమారుడి వయసు కంటే 7 రెట్లు. ఓకేనా? 5 సంవత్సరాల తర్వాత 5 years, 5 సంవత్సరాల ఎగో, 5 సంవత్సరాల ముందు, 5 సంవత్సరాలకు ముందు 5 years ago జాకబ్ ఏజ్ ఎంత ఉంటుంది? ప్రస్తుతం ఎక్స్ కాబట్టి 5 సంవత్సరాలకు ముందు -5. అంటే ప్రస్తుతం 20 years అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల ముందు ప్రస్తుతం 20 years అనుకుంటే 5 సంవత్సరాలకు ముందు ఎంత? 20 - 5 15. ప్రస్తుతం ఎక్స్ అనుకున్నాం కాబట్టి 5 years బిఫోర్ ఎంత అవుతుందంటే x - 5. ఇది జాకబ్ ఏజ్ 5 సంవత్సరాలకు ఎగో. తర్వాత 5 సంవత్సరాలు ఎగో, 5 సంవత్సరాలకు ముందు అతని కుమారుడు ఏజ్ కూడా y - 5 ఇప్పుడు ఏమంటున్నాడంటే 5 years ago జాకబ్ ఏజ్ వాజ్ 7 times దట్ ఆఫ్ హిస్ సన్. 5 సంవత్సరాల తర్వాత జాకబ్ వయస్సు 5 సంవత్సరాల తర్వాత అతని కుమారుడు వయసు కంటే 7 రెట్లు అంటున్నాడు. 7 times, 7 రెట్లకు సమానం. ఈ 7ని లోపల మల్టిప్లై చేయండి. x - 5 = 7y - 7 5s are 35. ఈ -5 అంటే తీసుకెళ్దాం. x = 7y - 35 + 5 ఎంత అవుతుందంటే 7y - 30. 35 - 5 30. దిస్ ఈజ్ ఎక్స్ వాల్యూ. దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్ వాల్యూ. బోత్ ఆర్ ఎక్స్ వాల్యూస్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వేషన్ 2 ఇది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ 1 and 2. 1, 2ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఎక్స్ వాల్యూయే, ఇది కూడా ఎక్స్ వాల్యూయే. అంటే రెండింటిని ఈక్వల్ చేయొచ్చు కదా. ఇక్కడ ఈ ఎక్స్ ప్లేస్లో దీన్ని రాయొచ్చు, లేదా ఇక్కడ ఎక్స్ ప్లేస్లో దీన్ని రాయొచ్చు. కాబట్టి ఆ రెండింటిని మనం యూజ్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3y + 10 రాద్దాం. = 7y - 30. ఓకేనా? ఈ +7y ఇటు వస్తే -7y అవుతుంది. 3y - 7y. ఈ +10 ఇటు వస్తే -10 అవుతుంది. -30 - 10 ఏం చేయలేదండి. +7y ఇటు వస్తే -7y అయింది, +10 ఇటు వస్తే -10 అయింది. ఓకేనా? 3y - 7y - 4y = -40. మైనస్ క్యాన్సిల్, 4 1s 4 10s. దేర్ఫోర్ y = 10. y = 10 అంటే y అంటే ఎవరి ఏజ్? సన్ ఏజ్. అతని కుమారుడు యొక్క ఏజ్ 10 years. దేర్ఫోర్ సన్ ఏజ్ = 10 years. ప్రజెంట్ ఇది 10 years ప్రజెంట్. ఇప్పుడు ఈ y వాల్యూని తీసుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, జాకబ్ ఏజ్ కూడా వస్తుంది. ఓకేనా? సబ్స్టిట్యూట్ y = 10 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏముంది మనకి? x = 3y + 10. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు y బదులు 10 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకో, x = 3 × 10 + 10. 3 10s are 30 + 10 which is equals to 30 + 10 40. x = 40. x = 40 వచ్చింది. x = 40 అంటే జాకబ్ ఏజ్. దేర్ఫోర్ జాకబ్స్ ఏజ్ = 40 years. Okay, please have a look. With this we completed exercise 3.2 in chapter 3. అభ్యాసం 3.2 మూడో చాప్టర్లో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం 2 ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తామనే కాన్సెప్ట్తో అన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఎలిమినేషన్ మెథడ్, ఓకేనా, చరరాశులను తొలగించేటువంటి పద్ధతిలో ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.